అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దుట్టా సీతారామలక్ష్మి. నేను ఉంగుటూరు జెడ్పీటీసీ సభ్యురాలిని, గన్నవరం నియోజకవర్గం. గత 2 రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద, కుటుంబ సభ్యుల మీద, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. భౌతికంగా దాడులు జరుగుతున్నాయి. అలాగే వారి ఇంటి మీద కూడా దాడులు జరుగుతున్నాయి. వివిధ రకాలైన బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. రాష్ట్రంలో అన్ని చోట్ల ఇదే విధంగా జరుగుతుంది. సాధారణ ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా మా గన్నవరం నియోజకవర్గంలో గత 48 గంటలుగా మా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, అట్లనే మా కార్యకర్తల్ని ఫోన్లు చేసి బెదిరించటాలు, వారి ఇంటిపైకి వెళ్ళి దాడులు చేయటాలు, ఇళ్ళ అద్దాలు పగలగొట్టడం, అలా కారు అద్దాలు పగలగొట్టడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. వారి ఇంటిలోని వ్యక్తులు, మహిళలు, చిన్నపిల్లలు, ముసలివాళ్ళు, వారు కూడా భయాందోళనకి గురవుతున్నారు. ఇది ఎంతో బాధాకరమైన విషయం. గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా టీడీపీ శ్రేణుల మీద కానీ, జనసేన శ్రేణుల మీద కానీ ఈగ కూడా వాళ్ళనివ్వలేదు. ఎలాంటి రకమైన చిన్న ఇబ్బంది కూడా వారికి కలగలేదు. అదే ఇంకా ప్రభుత్వం కూడా ఏర్పాటు కాకముందే, ఇంకా మ్యాండేట్ వచ్చి 2 days కూడా అవ్వలేదు. ఈలోపే మా వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద, కార్యకర్తల మీద ఊరుల్లో దాడులు చేస్తున్నారు, ఇళ్ళ అద్దాలు పగలు కొడుతున్నారు. ఇది మీకు న్యాయంగా ఉందా? అమ్మ పురంధేశ్వరి గారికి, అలాగే కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, దయచేసి మీరు ఆలోచించండి. ఈ విధంగా దాడులు చేయటం ఎంతవరకు కరెక్ట్? మీరు ఇప్పుడే ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ఈ విధంగా దాడులు చేస్తుంటే మా కార్యకర్తలు చాలా భయానికి లోనవుతున్నారు, బెదిరిపోతున్నారు. సాధారణ ప్రజానికం కూడా బెదిరిపోతుంది. మేము కూడా చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాం. మా నాన్నగారు డాక్టర్ దుట్టా రామచంద్రరావు గారు 40 సంవత్సరాల నుంచి ఎంతో శాంతియుతంగా రాజకీయాలు చేస్తున్నారు. గన్నవరంలో ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంతియుతంగా రాజకీయాలు జరుగుతున్నాయి. ఎలాంటి కార్యకర్తలకి ఎప్పుడు ఏ విధమైన ఇబ్బందులు కలగలేదు. మా కార్యకర్తలు కానివ్వండి, టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, జనసేన కార్యకర్తలు కానివ్వండి. ఇంకా 2 రోజులు కూడా అవ్వకముందే మీరు ఈ విధంగా మా కార్యకర్తలను బెదిరించడం ఎంతవరకు కరెక్టో? ఇప్పుడు కొత్తగా నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు వెంకట్రావు గారు, మీరు చదువుకున్న వ్యక్తి, మీకు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించారు. దయచేసి మీరు ఆలోచించండి. ఇలాంటివన్నీ జరగకుండా చూడాల్సిన బాధ్యత మీది. పురంధేశ్వరి గారు, మీరు ఒక మహిళ, దయచేసి ఆలోచించండి. ఇంటి మీద దాడులు చేస్తుంటే మహిళలు, ఇంట్లోని చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు ఎంత భయాందోళనలకు గురవుతారో మీరు దయచేసి ఆలోచించండి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని చూసి కూటమికి ఓటేసి ఈ రోజున మీకు ప్రజా తీర్పు వచ్చింది. అలాంటిది మీకు ఖచ్చితంగా జనానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం మీ మీద ఉంది. మీకు ఎక్కువ బాధ్యత ఉంది. మిమ్మల్ని చూసి ఓటేశారు ఈరోజు కూటమికి. మీరు ఆలోచించండి. ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యంగా మీ మీద ఇంకా ఎక్కువ ఉంది. మా నాయకులు కోట్లు అన్న, రాము అన్న, బాలాజీ అన్న, అలాగే అన్ని గ్రామాల్లోని కార్యకర్తల్ని కూడా వాళ్ళు ఇంటిపైకి వెళ్ళి దాడులు చేశారు. కార్లు అద్దాలు పగలగొట్టారు. ఫోనుల్లో దుర్భాషలు ఆడుతున్నారు. మాకే నిన్న రాత్రి నుంచి వివిధ రకాలైన బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇదంతా ఒక ప్రజాస్వామ్యం పద్ధతిగా వెళ్ళే వాళ్ళకి ఇది కరెక్ట్ కాదు. ప్రశాంతంగా ఉండాలి అందరూ కూడా. ఎవరు ఎటువంటి దాడులకి దయచేసి వెళ్ళకండి. అందరూ సంయమనం పాటించండి. వైసీపీ కార్యకర్తలు, నాయకులు, దయచేసి మీరు బెదిరిపోవద్దు, భయపడకండి. మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మనకు అండగా ఉంటారు. అలాగే గన్నవరంలో మా కుటుంబం మొత్తం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, శ్రేణులకి ఎప్పుడూ అండగా ఉంటుంది. దయచేసి ఎవరు భయపడకండి, బెదిరిపోవద్దు. ఇకనైనా మీరందరూ గ్రహించుకుని ఈ విధ్వంసాన్ని ఆపాలని కోరుకుంటున్నాను.